ఈ రాష్ట్రంలో మా బీసీల పరిస్థితి రెండు రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం గురించే చెప్తున్నా. నేను బాగా చెప్తున్నా అధ్యక్ష రాజకీయాల్లో కాదు అధ్యక్ష పెద్దలు గంగుల కమలాకర్ గారు కొన్ని టెక్నికల్ విషయాలు మాట్లాడారు. అంటే మిగతా రాజకీయ భేషజాలకు పోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ కేవలం విద్య కొరకే ఇస్తున్నామని ఆ రోజు అన్నప్పుడు మిగతా వాళ్ళంతా కూడా కోర్టుకెళ్ళి లేదు ఒకసారి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మేము అన్నిట్లో వస్తాం, విద్య కొరకంటే కుదరది అని అంటే ముస్లింలు రాజకీయ పరంగా అన్ని రకాలైనటువంటి దాంట్లో ఎంటర్ అయిన తర్వాత హైకోర్టు కొట్టేసినాక ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటుంది. సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉన్నప్పుడు మరి ఇటువంటి చర్యలు మనం తీసుకుంటున్నప్పుడు టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా ప్రభుత్వం సరి అయినటువంటి దృష్టి పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నా. ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని హైకోర్టు కేసు క్లియర్గా కొట్టేసింది. సుప్రీంకోర్టులో స్టే మాత్రమే ఉన్నది కాబట్టి ఎందుకంటే ఈ 42లో వాళ్లకు 10 పోయిన తర్వాత ఉన్నటువంటి 32లో 27 ఉండే మిగిలిన 5 వస్తాయో లేదో ఈ విషయాల మీద నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు టెక్నికల్గా కూడా అన్ని విషయాల మీద దృష్టి పెట్టి ముందుకు పోవాలని మాత్రమే చెప్తున్నా. అధ్యక్ష రాజకీయాల్లో మాత్రమే కాదు అధ్యక్ష మా బాధలు. ఈ రాష్ట్రంలో దాదాపు 65% బీసీ న్యాయవాదులు ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు అడ్వకేట్ జనరల్గా గారు అధ్యక్ష. ఇంత గొప్ప న్యాయవాదులు ఉన్నారంటే అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి న్యాయవాదులు ఉంటారు. ఎవరికి అడ్వకేట్ జనరల్గా అవకాశాలు రావు. హైకోర్టులో ఒకసారి అవకాశం వచ్చింది. హైకోర్టుగా జీపీలు రారు, హైకోర్టులో పీపీలు రారు. ఏ పీపీలు రారు, జిల్లా కోర్టులో జీపీలు ఉండరు, జిల్లా కోర్టులలో పీపీలు ఉండరు. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి ఏం చెప్తున్నానంటే ఇదైతే పోవాలా, షెడ్యూల్ 9లో రావాలా, ఇది కొంత తర్వాత దీని సంగతి ఏందనేది మళ్ళీ చూద్దాం. కానీ మీ పరిధిలో ఉన్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి అమలు చేయండి. హైకోర్టులో ప్రభుత్వం నింపేటటువంటి ప్రతి విషయంలో అది హైకోర్టులో జీపీలు కావచ్చు, పీపీలు కావచ్చు, చివరి అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఏ జిల్లా కోర్టులలో కావచ్చు, ప్రతి విషయంలో ఈ రేసు ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా, ఆదేశాలు ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటేనే దీంట్లో మీకు చిత్తశుద్ధి ఉన్నదని బీసీలు గుర్తించగలుగుతారనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష చివరికి అధ్యక్ష నేను ఈ మాట మాట్లాడచ్చో లేదో తెలియదు, కానీ నేను ఒక విషయం చెప్తున్నా. నేను ఈ మాట మాట్లాడచ్చో తెలియదు, కానీ నేను ఒక విషయం చెప్తా ఉన్నా. చివరికి ఈ రాష్ట్రం నుండి అడ్వకేట్లని ఏదైతే హైకోర్టు జడ్జీలుగా కొలీజియంకు సిఫారసు చేసే దాంట్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏ సంస్థలైతే, ఏ కుర్చీలైతే నలుగురికి న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంటుందో ఆ కుర్చీలు బీసీలకు దూరంగా ఉంటున్నాయి. ఆ కుర్చీలు బీసీలకు దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం మీరు చేసినప్పుడే బీసీలు మిమ్మల్ని నమ్మగలుగుతారన్న విషయాన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యా అంటే బీసీ కామారెడ్డి ఎజెండా నేను అనుకున్నా. ఏమన్నా కానీ 10 ఏళ్ళు పరేషాన్ ఉంటే టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో 20,000 కేటాయించాలంటే నా జిల్లాకు దాదాపు ఒక 700-800 కోట్లు వస్తాయి అనుకున్నా. అన్న నేను ఏమంటలేనే అధ్యక్ష, నేను ఉదయం మీరు ఉన్నప్పుడు కూడా కోరిన అధ్యక్ష, మీరు ఇంతకుముందు సభ్యులు మాట్లాడితే కూడా నేను ఒకటే కోరినా, తెలంగాణ అంతా ఒక గొంతుగా ఢిల్లీకి పోవాలి. అందులో ఢిల్లీలో అధికారంలో పార్టీ వాళ్ళు మీరు ఈ కామారెడ్డి డిక్లరేషను, ఇతరత్ర అంశాలు, బీసీలకు న్యాయవాదులకు ఏం కావాలి, జడ్జిలకు ఏం కావాలి, ఇంకా కాంట్రాక్టులలో అన్నీ మాట్లాడుకుందాం. తప్పకుండా మీరు గౌరవ చర్చ పెట్టండి. దానికి సంబంధించి మనం బీసీలకు సంబంధించి ఒక ఈ చట్టానికి సంబంధించినటువంటి ఒక రిజల్యూషన్స్, చట్టము సంబంధించినటువంటి ఏకగ్రీవమై ఢిల్లీకి వెళ్ళిపోతే మీరే దానికి సంబంధించిన రేపు పొద్దున సంధానకర్తలు.
ఇప్పుడే బీఆర్ఎస్ చెప్పింది, మేము బేషరతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ మేము ఢిల్లీకి వస్తాం, దీక్ష చేస్తామంటారు. అటువంటి పరిస్థితి రాకుండా మీరు సమన్వయం చేసి ఢిల్లీలో బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి ఎట్లయితే 50% క్యాబ్ దాటి ఈడబ్ల్యూఎస్కు మీరు ఎట్లయితే రాజ్యాంగ సవరణ చేసిండ్రో అట్లా చేయడానికి మీరు మీ నాయకత్వాన్ని ఒప్పించే దిశగా తీసుకోపోరు. కానీ ఏమైంది, కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది, ఇదేమైంది, ఎందుకు సార్ లెక్కలు మనం ఇది పెట్టేటప్పుడు కూడా చర్చ చేసుకున్నాం. ఇవన్నీ దయచేసి నేను గౌరవ సభ్యునికి మళ్ళొక్కసారి వారు ఇంకా మళ్ళా మాట్లాడిన వాళ్ళంతా బలిగిన వర్గాల సభ్యులే. మనం ఊరికే దీనికి అంశం కొట్లాడుకునేది కాక రేపు ఇప్పుడున్న శాసనసభ్యుల సంఖ్య పెరగాలంటే కేంద్రమే చేయాలి కదా. మళ్ళీ స్థానిక సంస్థలు రావడానికి సంబంధించి మీరు అన్నారు వార్డు మెంబర్ల కోసం, అరే షురువాద్ ఎక్కడ ఒక కథం పడితే కదా 100 కథాలు జరిగేది. అందుకే నేను మరొకసారి గౌరవ సభ్యుని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ఈ దీనికిపై పరిమితమై ఒక గొంతుగా కేంద్రం ఓహో వీళ్ళంతా శాసనసభలో తమిళనాడు లాగా వీళ్ళు కూడా తెలంగాణ జై తెలంగాణ ఐక్యమైనది అనేటువంటి నినాదం వచ్చే విధంగా స్ఫూర్తినిచ్చి స్పిరిట్ ఆఫ్ ఈ యొక్క సాధన కొరకు సంబంధించి రావాలని నేను మరొకసారి గౌరవ సభ్యుని ఇతర వక్తలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి శంకర్ గారు. సార్ మా పార్టీ నేను ఒక్కడనే ఉన్నా, ఇద్దరికి అన్నారు, నేను ఒక్కడనే మాట్లాడుతున్నా. ఇప్పుడే మొదలైంది అధ్యక్ష నేనేమంటున్నానంటే మా బాధ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. మేము ఏ రకంగా వెనుకబాటుతనం ఉన్నది, ప్రభుత్వం ఏ రకంగా సాయం చేయాలనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, రాజకీయ పార్టీల విధానం ఒక్కసారి ఉదాహరణ చెప్తా. అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో 22 ఓట్లున్నాయి, కానీ 5 పదవులు ఉన్నాయి. 22 ఓట్లున్నాయి ఇంట్లో, కానీ 5 పదవులు ఉన్నాయి. 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 1 ఎంపీ. అధ్యక్ష ఇంకోటి నల్గొండ జిల్లాలో ఒక ఇల్లున్నది. ఆ ఇంట్లో 11 ఓట్లున్నాయి, 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ నల్గొండ జిల్లాలో ఇంకో ఇల్లున్నది, 13 ఓట్లున్నాయి. ఆ ఇంట్లోనే 1 ఎమ్మెల్యే, 1 ఎంపీ ఉంటాడు. కానీ 2 కోట్ల పైబడి జనాభా తెలంగాణలో ఉంటే ఈ సభలో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే మాకేమన్నా ఎవరన్నా వచ్చి చేస్తామన్నప్పుడు కొంత ఆశ అనిపిస్తుంది అధ్యక్ష. ఎంబీసీ కార్పొరేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసిండ్రు. ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి 6,23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేటాయింపులు చేస్తే 319 కోట్లు 2014 నుంచి 2024 వరకు 10 నుంచి 11 అంటే 10 సంవత్సరాలు ఇంత జనాభా ఉన్నటువంటి బీసీలకు కేవలం 10 సంవత్సరాలలో 6,000 కోట్ల రూపాయలు కేటాయించి 300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే మేము ఎట్లా అభివృద్ధి చెందుతాం? ఈ విషయాన్ని సభ ఆలోచించాలని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. ఒక్క విషయం కాదు అధ్యక్ష, ఒక్క విషయం కాదు మాకు బీసీల ఆత్మ గౌరవ భవనాలు వచ్చినాయి. ఎంత నిర్లక్ష్యం అంటే ఇది అసలు అంతే లేదు మాకు ఎట్లా వచ్చినాయో అధ్యక్ష. నేను తప్పకుండా మాకు జరిగినటువంటి నిర్లక్ష్యం మీద మేము తప్పకుండా మాట్లాడతాం. మాకు ఎవరనేది సంబంధం లేదు, ఏ పార్టీ అనేది సంబంధం లేదు. బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద గౌరవ సభ్యుని ఆవేదన నాకు కూడా ఉంది అధ్యక్ష. ఆత్మగౌరవ భవనాలు లేదా ఇతరత్ర వారు చెప్తున్నట్టు అన్ని అంశాల మీద మా పార్టీకి మేము అసలు తెలంగాణ కాదు భారతదేశంలో బీసీలకు సంబంధించిన అంశం నివేదిక ఏదన్నా న్యాయం జరిగిందంటే ఛాంపియన్స్ కాంగ్రెస్ పార్టీ. నేను ఇప్పుడు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సబ్జెక్ట్ డిబేట్ మళ్ళీ ఇన్నిసార్లు నేను తెలుగు ఇంగ్లీష్ హిందీ ఎన్నంటే అట్లా చెప్తా అధ్యక్ష. గౌరవ సభ్యుని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఇలా ఢిల్లీ సింగిల్ వాయిస్గా పోవాలి. దానికి సంబంధించి మీరు మేజర్ ఢిల్లీలో అధికారంలో పార్టీ ఇలా ఆత్మగౌరవ భవనాలు ఇతరత్ర అన్ని చర్చ చేసుకోవడానికి మరొకసారి సమయం తీసుకుందాం, తప్పకుండా మాట్లాడుకుందాం. ఇలా దయచేసి ఈ బిల్లుకు చర్చకు పరిమితమై మీరేమైనా ఇంకా సూచన చేయదలుచుకుంటే సంతోషంగా తీసుకుంటాం, అందరం కలిసిపోదాం. మీరు
నాయకత్వం వహించండి, ఢిల్లీకి పోదాం. అంతేగాని దీనికి సంబంధించి వేరే డీవియేషన్స్ వద్దని మరొకసారి, ఎందుకంటే ఇంకా గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది మీరు మీ యొక్క పెద్ద మనసుతో అందరు బలహీన వర్గాల ఎమ్మెల్యేలు మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి వారు దయచేసి కొంత డీవియేషన్ కాకుండా ఉండమని చెప్పమని కోరుతా ఉన్నాను. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, నేను ఎక్కడ కూడా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న మీ ద్వారా, నేను డీవియేట్ అయ్యే ప్రయత్నం అంటే ఈ బిల్లు ఉద్దేశం ఏంటి అంటే భవిష్యత్తులో బీసీలకు మంచి జరగాలన్నది ఉద్దేశం. గతంలో ఏ రకంగా ఇబ్బంది అయింది, గతంలో జరిగినటువంటి నష్టాలేమి, ఇవన్నీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. అంటే మేము కేవలం బిల్లు పెట్టేసి, వాళ్ళు కూడా కార్పొరేషన్లు ఇచ్చారు కదా అధ్యక్ష, వాళ్ళేం తక్కువ ఇచ్చారా కార్పొరేషన్లు, ఒక్కొక్క కులంకు ఒక్కొక్క కార్పొరేషన్లు ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా కార్పొరేషన్లు ఇచ్చారు కదా అధ్యక్ష. నా ఆవేదన ఏంటి అంటే కాగితాల మీద కార్పొరేషన్లు సృష్టించినంత మాత్రాన మా బతుకులు మారాయి. కాగితాల మీద కార్పొరేషన్లు ఇచ్చడం కాదు, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరగాలన్నదే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ నేనేమి వాళ్ళని నొప్పించే మాటలు మాట్లాడతలేను. ఈ సభలో మా ఆవేదన, మా బాధ కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి లేకుంటే దాన్ని సహనంతో వినాల. ఒక మాట అంటే కాంగ్రెస్ పార్టీ లేవడం, ఇంకో మాట అంటే వెనక నుండి టిఆర్ఎస్ పార్టీ మాట్లాడితే మా ఆవేదనని చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, మీరు చేస్తున్నటువంటి పని గురించి, ఇదేదైతే బిల్లు గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష, ఈ ఒక్క రాష్ట్రాన్ని 33 జిల్లాల్ని పరిపాలిస్తున్నటువంటి మీ పార్టీకే ఇంత ఆతృత ఉంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి నలుగురికి మంచి చేయాలని ఎంత ఆతృత ఉంటుందో మీకు తెలుసు. ఎందుకంటే మేము ఆ రకంగా చేయకుంటే ఈరోజు మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కాకపోతుండే. మేమంత గొప్పగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూలకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆలోచన విధానాన్ని మేము అనుసరించి పనిచేస్తున్నాం.